హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది OnePlus NORD మొబైల్. సో ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. అంటే ఈ ఫోన్లో నాకు బాగా ఏం నచ్చినాయి, అలాగే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కలిపి ఒక ఫుల్ రివ్యూ రూపంలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఈ OnePlus NORD మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో, అలాగే ఫుల్ లెంత్ కెమెరా రివ్యూ విత్ గూగుల్ కెమెరా కంపారిజన్, అలాగే రెడ్మీ K20 Pro మొబైల్తో ఇన్ డెప్త్ కంపారిజన్, ఇలా ఒక 3 వీడియోలు చేస్తాను. ఆ 3 వీడియో లింక్స్ ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ ఏంటని చూద్దాం. అలాగే దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. అయితే ఈ ఫుల్ రివ్యూ వీడియో అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒకే దగ్గర కవర్ చేస్తూ ఉంటాను. అందుకని వీడియో చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళడానికంటే ముందు ప్రజెంట్గా మనకి OnePlus NORD మొబైల్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 3 వేరియంట్స్లో 2 వేరియంట్స్ మాత్రమే ప్రజెంట్గా మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. 8GB ప్లస్ 128GB వేరియంట్ 28,000 అంటే నా దగ్గర ఉన్న వేరియంట్. అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్ 30,000 రూపాయలు అవైలబుల్గా ఉంది. 6+64 మాత్రం మనకి సెప్టెంబర్లో అవైలబుల్గా రానుంది. సో అందుకని నేను దీంట్లో తీసుకుంది 8+128, అలాగే మనకి మార్బుల్ బ్లూ అనమాట. ఇంకొకటి గ్రే కలర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక ఎవరైతే 28,000 రూపాయల బడ్జెట్లో ఒక ఫోన్ కొంటున్నారో, అంటే ప్రజెంట్గా మనకి 28,000 రూపాయల్లోనే ఉంది కాబట్టి, సో వాళ్ళకి ఇది సూట్ అవుతుందా, ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ కాదు, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనం దీనికి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చూసుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన ఒక ఫీచర్ ఏంటంటే దీనికి సంబంధించిన డిజైన్. ఇది మనకి 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఫ్లూయిడ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అందుకని ఇది మనకి చేతులు చాలా కంపాక్ట్గా ఉంటుంది. మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. బ్యాక్ అలాగే ఫ్రంట్ సైడ్ 2 వైపులా కూడా గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 దీంతో ప్రొటెక్ట్ చేశారు. అలాగే చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అలాగే ఏదైతే మనకి స్లైడర్ బటన్ ఉంటుందో, అంటే మనకి అలర్ట్ స్లైడర్ ఉంటుంది కదా, ఇది కూడా మనకి ఏదైతే తంబు ఉంటుందో తంబుకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి చాలా కాంపాక్ట్గా ఉంటుంది. చేతులు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటుంది. అలాగే ఇక దీంట్లో బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మనకి 2 వైపులా గ్లాస్ బాడీతో ప్రొటెక్ట్ చేసినప్పుడు కూడా మధ్యలో ఉన్న రిమ్ము లేదంటే చేసిస్ లేదంటే మనకి ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ప్లాస్టిక్ బాడీ కావడం వల్ల కొంచెం మీకు డ్యూరబిలిటీ విషయానికి వెళ్తే మాత్రం, సో జనరల్గా నేనైతే బెండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా పెద్దగా నమ్మను. కాకపోతే కొంచెం బిల్డ్ క్వాలిటీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ అయితే దీంట్లో మిస్ అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక రెండోది మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్. డిస్ప్లే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మనకి ఫ్లూయిడ్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో. సో ఈ ఫోన్లో ఉన్న మేజర్ హైలైట్ కూడా ఇదే. సో డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంది. అలాగే మనకి 90Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మనకి చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. అది కాకుండా మనకి ఇది ఆక్సిజన్ వాయిస్ ప్లస్ 90Hz ప్లస్ మనకి ఫ్లూయిడ్ ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి, సో ఎవరైతే ఒక ప్రాపర్ డిస్ప్లేని ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ డిస్ప్లేని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఈ డిస్ప్లేలో ఉన్న ఒక డ్రాబ్యాక్ విషయానికి వెళ్తే, సో చాలామంది దీన్ని కంప్లైంట్ అయితే చేస్తున్నారు. సో మనకి టింట్ ఇష్యూ అయితే దీంట్లో కొంతమంది నోటీస్ చేస్తున్నారు. అలాగే ఏదైతే మనకి ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్కి స్ట్రైట్గా మనకు ఒక బార్ కూడా కనిపిస్తూ ఉందని చాలామంది కంప్లైంట్ అయితే చేస్తున్నారు. రెడిట్లోను అలాగే ట్విట్టర్లోను ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తున్నారు. నేను కూడా పర్సనల్గా టెస్ట్ చేశాను. మరీ పర్టికులర్గా ఆలోచించి ఒక కెమెరా కన్నుతో చూస్తేనే మనకి ఆ టింట్ అనేది కనిపిస్తుంది. ఎస్, దీంట్లో కొంచెం టింట్ అయితే ఉంది. కాకపోతే మరి మనకి రెగ్యులర్ రియల్ లైఫ్లో యూసేజ్లో మాత్రం ఇది ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, కనిపించదు కూడా. ఓన్లీ మీకు ఒక ఫోన్ని ఇంకొక ఫోన్తో ఫోటో తీస్తున్నప్పుడు బాగా డార్క్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం మీకు కొంచెం స్లైట్గా పింకిష్ టింట్ అయితే మీకు కనిపిస్తుంది. అలాగే నాకైతే ఆ బార్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో అఫ్కోర్స్ కొంతమందికి ఇదైతే ప్రాబ్లం నోటీస్ చేస్తున్నారు, అదొకటి మీరు నోటీస్ అయితే చేయాలి. ఇది మేబీ ఆమ్లెట్ డిస్ప్లేకి సంబంధించిన ఒక ప్రాపర్టీ అని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ సో దీనికి సంబంధించిన ఫిక్స్ వీళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తారా, లేకపోతే ఇది హార్డ్వేర్ ఇష్యూ అనేది ఎక్కడ వీళ్ళు క్లారిటీ అయితే లేదు. పర్టికులర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మాత్రం రియల్ లైఫ్ యూసేజ్లో, జనరల్ యూసేజ్లో మాత్రం నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఇది దీనికి సంబంధించిన డిస్ప్లే కేటగిరీ. అలాగే డిస్ప్లే కేటగిరీలో నాకు ఇంకొక 2 చిన్న డ్రాబ్యాక్స్ అయితే కనిపించినాయి. ఒకటి, నాకు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే అంత ప్రాపర్గా అయితే వర్క్ కావట్లేదు. సో మేబీ దీనికి ఇంకొంచెం క్యాలిబ్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒకసారి నేను డార్క్ రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అది అంత యాక్టివ్గా అయితే రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. అలాగే మనం ఇంకొక ప్రాబ్లం కూడా నోటీస్ చేసాం. దీంట్లో ఏదైతే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుందో ఆ ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా కొంచెం ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి నా ఫోన్ కాల్ అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వేరే ఆప్షన్స్ ఓపెన్ కావడం కానీ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది మేబీ వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకున్నాను. సో ఇది డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ, అలాగే డిస్ప్లేకి సంబంధించిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్. ఇక దీంట్లో
మేజర్గా కావాల్సింది మనకి ఆక్సిజన్ వాయిస్. చాలామంది ఈ ఫోన్ని తక్కువ బడ్జెట్లో ఆక్సిజన్ వాయిస్తో వస్తున్న ఫోన్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మాత్రం ఆక్సిజన్ వాయిస్ చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. అది కాకుండా ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి చాలా ఫ్లూయిడ్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది, అలాగే చాలా స్పీడ్గా కూడా ఉంది. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. డిఫాల్ట్ లాంచర్తో నేను యూజ్ చేస్తున్నాను. డిఫాల్ట్ లాంచర్ అయితే చాలా స్పీడ్గా ఉంది, చాలా సూపర్గా కూడా ఉంది. సో నాకు ఓఎస్ అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వెళ్తే ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. నేను ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిన్న కూడా ఒక అప్డేట్ రిలీజ్ చేశారని తెలిసింది, కాకపోతే నాకైతే అప్డేట్ ఇంకా రాలేదు. మీకు అప్డేట్స్ వీళ్ళు రెగ్యులర్గానే ఇస్తూ ఉంటారు, ఆక్సిజన్ వైస్ సంబంధించిన అప్డేట్స్. అలాగే దీనికి సంబంధించిన ఆక్సిజన్ వైస్ 11 అప్డేట్ కూడా మీకు అతి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నాకు ఈ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ అయితే చేయలేదు. కాకపోతే ఏదైతే మనకి యూఐ ఉంటుందో యూఐలో మాత్రం ఒక ప్రాబ్లమ్ని నేను నోటీస్ చేశాను. అది కూడా ఏదైతే పర్టికులర్గా మనకి కీబోర్డ్ ఉంటుందో ఆ కీబోర్డ్కి సంబంధించిన ఇష్యూ ఆల్రెడీ నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. సో కంపెనీ వాళ్ళు అయితే ఎలాంటి రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో అది మీకు OnePlus ఫోరంలో కూడా ఒక థ్రెడ్ రాద్దామని అనుకుంటున్నాను. సో ఇది మేబీ వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది నా ఒక్కటి ప్రాబ్లమే కదా, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. మనకి జనరల్గా కీబోర్డ్లో మనం జీబోర్డ్ వాడుతూ ఉంటాం కదా, నాట్ ఓన్లీ జీబోర్డు, ఏ కీబోర్డ్ వాడినా కానీ నేను చాలా రకాల కీబోర్డ్స్ కూడా ఇన్స్టాల్ చేసి చూశాను. మనకి స్విఫ్ట్ కీబోర్డ్ కావచ్చు, అలాగే ఫ్లెస్ కీ కావచ్చు, ఇలాంటి కీబోర్డ్స్ కూడా నేను వాడి చూశాను. అన్నిట్లో కూడా సేమ్ ఏదైతే మనకి ఆ బాటమ్ బార్ ఉంటుందో ఆ బాటమ్ బార్ మాత్రం చాలా ఇరిటేట్ చేస్తుంది. సో మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం అంత ఈజీగా సెలెక్ట్ కావట్లేదు. మీకు ఒక డౌన్ యారో ఉంటుంది, ఆ డౌన్ యారో మిమ్మల్ని ఆటోమేటిక్గా ఆ కీబోర్డ్ని హైడ్ చేస్తుంది. ఎవరైతే OnePlus మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ వాడుతున్నప్పుడు మీకు ఆ కీబోర్డ్ ఇష్యూ అనేది అందరికీ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. మేబీ వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇది అప్ టు మనకి ఆక్సిజన్ వైస్ అలాగే దీనికి సంబంధించిన ఇష్యూస్ అలాగే దీనికి సంబంధించిన ఫీచర్స్ అనమాట. నాకైతే ఓఎస్ పరంగా మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. ఇక దీంట్లో గేమింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇది మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఇది అబౌవ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో నేను ఆల్రెడీ గేమింగ్ కూడా ఆడి చూశాను, కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే పబ్జీ కూడా అరౌండ్ ఒక 45 minutes వరకు ఆడాను. సో నాకైతే ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ అయితే పెద్దగా ఏం లేవు, జస్ట్ నాకు నార్మల్గానే ఉంది. అదే కాకుండా నేను నార్మల్ రూమ్ కండిషన్లోనే ఆడి చూశాను, చాలా సింపుల్గా ఉంది. కాకపోతే పబ్జీలో మాత్రం మీకు సెట్టింగ్స్ మాత్రం ఇంకా హై ఎండ్ సెట్టింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మీకు హెచ్డి విత్ హై ఫ్రేమ్ రేట్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది. మీకు HDR అలాగే అల్ట్రా ఎక్స్ట్రీమ్ ఇలాంటి ఫీచర్స్ అయితే ప్రజెంట్గా లేవు. మరి ఫ్యూచర్లో దీన్ని తీసుకొస్తారు లేదనేది క్లారిటీ అయితే లేదు. అలాగే పబ్జీ ఆడుతున్నప్పుడు కూడా నాకు ఎలాంటి డ్రాబ్యాక్స్ కానీ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలాంటివి అయితే పెద్దగా ఎక్కడ నేను నోటీస్ అయితే చేయలేదు. మీకు హై ఎండ్ గ్రాఫిక్స్తో నేను ఆడి చూశాను. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కూడా అరౌండ్ ఒక 20 minutes వరకు ఆడాను. సో కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం హై సెట్టింగ్స్లో మీకు సింపుల్గా ప్లే చేస్తుంది, చాలా ఈజీగా ఉంది, చాలా ఫ్లూయిడ్గా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. సో అఫ్కోర్స్ ఇది మీకు మంచి డిస్ప్లే అలాగే విత్ మంచి యూఐ కాబట్టి మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. హీటింగ్ కూడా పెద్దగా అయితే నాకు ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే మనకి బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. బ్యాటరీ లైఫ్ మాత్రం దీంట్లో కొంచెం బాగానే ఉంది. మేబీ ఇంకా నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. అంటే కొంచెం అబోవ్ యావరేజ్ యూజర్కి మీకు 1.5 day అయితే బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మీకు ఈవినింగ్ లోపు వచ్చేటప్పటికి మీకు ఒక 20% 25% బ్యాటరీ అయితే ఇంకా మిగిలి ఉంటుంది. అలాగే మోడరేట్ యూజర్స్ కొంచెం కొద్దిగా ఎక్కువగా వాడేవాళ్ళు, ఎక్కువగా యాప్స్ వాడే వాళ్ళకి మాత్రం మీకు 1 day లైఫ్ అయితే ఇస్తుంది. అలాగే గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం మీకు 1 day అయితే ఈజీగా రాదనమాట. సో నాకైతే స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ ఒక 5 hours నుంచి 6 hours వరకు వ్యారీ అవుతూనే ఉంది. మీకు ప్రతిరోజు కూడా నేను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఉన్నాను. Day 1లో నాకు ఇలా వస్తుంది స్క్రీన్ ఆన్ టైము, అలాగే Day 2లో ఇలా వస్తుందని. నేను ఫస్ట్ డే మొత్తం కూడా మొబైల్ డేటా మీద యూజ్ చేశాను, అరౌండ్ 6 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇచ్చింది. అలాగే సెకండ్ డే మాత్రం నేను మొబైల్ డేటా ప్లస్ వైఫై కూడా యూజ్ చేసి చూశాను. సో అప్పుడు అరౌండ్ నాకు ఒక 5 hours 5.5 hours అరౌండ్ ఒక 6 hours అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వచ్చు, మేబీ నెక్స్ట్ అప్డేట్స్లో వెళ్ళి ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నాకైతే నేను అనుకోవడం ఈ డిస్ప్లేకి విత్ నేను టోటల్గా 90 Hz రిఫ్రెష్ రేట్తోనే యూజ్ చేశాను. సో అందుకని నాకైతే అరౌండ్ ఒక 6 hours అయితే బ్యాటరీ లైఫ్ మంచి రీజనబుల్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, మేబీ నెక్స్ట్ అప్డేట్లో వెళ్ళి ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ ఛార్జ్ అవడం విషయానికి వెళ్తే మాత్రం నాకు అరౌండ్ 71 minutes వరకు టైం అయితే పట్టింది, 1 to 100%. నేను ఆల్రెడీ టెస్ట్ కూడా చేశాను, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా. అన్ని షెడ్యూల్స్లో నేను చెక్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు ఫస్ట్ 30 minutes మాత్రం చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయింది, అరౌండ్ ఒక 60% వరకు ఏమో ఛార్జ్ అయింది. ఆ తర్వాత 30 minutes మాత్రం కొంచెం స్లోగానే అవుతుంది. సో అరౌండ్ మీకు ఒక 60 to 70 minutes లోపు మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. మీకు డిఫాల్ట్గా బాక్స్లో 30 watts ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వెళ్తే మాత్రం ఇది సూపర్ అని చెప్పొచ్చు. 1 hourలో మీకు 30 watts అంటే చాలా రీజనబుల్, చాలా స్పీడ్గా కూడా అవుతుంది. ఇక కాల్ క్వాలిటీ అలాగే కాల్ రిసెప్షన్
విషయానికి వెళ్తే నాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఈ రోజుల్లో వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్లో కూడా మీకు కాల్ క్వాలిటీ విషయంలో మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే లేదు. అది కాకుండా ఒక పర్టికులర్ పాపులర్ బ్రాండ్ విషయానికి వెళ్తే మాత్రం మీకు ఎక్కడో కాల్ క్వాలిటీ విషయం అయితే రాదు. మీకు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫుల్గా మీకు సిగ్నల్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. మేబీ మీరు ఒకవేళ విలేజ్లో ఉండి కొంచెం సిగ్నల్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఉంటే ఏమన్నా మీకు కొంచెం ప్రాబ్లం అయితే రావచ్చేమో, కానీ జనరల్గా సిటీస్ అలాగే కొంచెం బెటర్గా సిగ్నల్ ఉన్న ఏరియాస్లో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక ఆడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంట్లో మీకు డిఫాల్ట్గా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. సో దీనికోసం మీరు సపరేట్గా ఒక డాంగుల్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, 3 బెస్ట్ యాక్సరీస్ ఫర్ OnePlus NORD అని. అది కూడా ఇక్కడ కార్డ్స్లో ఉంచాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు డిఫాల్ట్గా కంపెనీకి సంబంధించిన 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే మీకు టైప్ సి టు 3.5mm అరౌండ్ ఒక 400 రూపాయలు ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన కూపన్ కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేశాను అఫీషియల్గా OnePlus వెబ్సైట్లోంచి తక్కువగా ఎలా కొనుక్కోవాలని. అది కూడా కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఇలాంటి డాంగుల్ అయితే కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ ఉంటే ఇది కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బయట మార్కెట్లో మీకు అరౌండ్ 50 రూపాయల నుంచి 100 రూపాయల్లో కూడా మీకు దొరుకుతాయి. సో పెద్దగా మీకు టెక్నాలజీ కూడా దీంట్లో ఏముండదు కాబట్టి మీరు ఇది కూడా వాడుకోవచ్చు. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది జస్ట్ నేను ఒక 30 రూపాయలకు కొన్నాను నేను. సో అందుకని సో ఇది మీకు సరిపోతుంది. అలాగే దీంట్లో సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ అయితే ఏం లేవు. ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, స్పీకర్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్లు కూడా నేను చూపించాను. నాకు స్పీకర్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. సో కెమెరా డిపార్ట్మెంట్ ఈ ఫోన్కి సంబంధించిన కెమెరాని చాలా వరకు హైప్ అయితే కొంచెం ఎక్కువగానే చేశారు. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి, అలాగే ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. కానీ టెక్నికల్గా మాట్లాడితే మాత్రం దీంట్లో నాకు ఓన్లీ 4 కెమెరాస్ అయితే ఉన్నాయనిపిస్తుంది. ఒకటి బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా, రెండోది వైడ్ యాంగిల్ కెమెరా, ఇక 2 ఫ్రంట్ సైడ్ ఉన్న 2 కెమెరాలు. మిగతా 2 కెమెరాలు దీంట్లో పెద్దగా ఉపయోగం అయితే లేదని అనుకున్నాను. సో బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి సోనీ IMX 586 సెన్సార్ని దీంట్లో వెళ్ళి యూజ్ చేశారు. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్కి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో మెయిన్ కెమెరా విషయానికి వెళ్తే మాత్రం నాకు మెయిన్ కెమెరాలో పెద్దగా ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. కాకపోతే ఇంకా కొంచెం సాఫ్ట్వేర్ పరంగా దీన్ని ఇంప్రూవ్మెంట్ అయితే చేయొచ్చు. అందుకని దీనికి డిఫాల్ట్గా మీరు గూగుల్ కెమెరాని వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఆ గూగుల్ కెమెరా కంపారిజన్ వీడియోలో కూడా చూపించాను. స్టాక్ కెమెరాకి గూగుల్ కెమెరాకి చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అఫ్కోర్స్ దీంట్లో ఉన్న వీడియో రికార్డింగ్ మాత్రం చాలా బాగుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది, ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు స్టేబుల్గానే వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో మేజర్గా మెయిన్ కెమెరాలో మీరు గూగుల్ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం కొంచెం బెటర్గా ఉంటుంది మెయిన్ కెమెరా పెర్ఫార్మెన్స్. అలాగే ఇక వీడియో డిపార్ట్మెంట్లో నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి వైడ్ యాంగిల్ 190 degrees వైడ్ యాంగిల్ ఇది కవర్ చేస్తుంది ఫీల్డ్ ఆఫ్ వ్యూని. సో వైడ్ యాంగిల్ కూడా ఓకే, మీరు లాంగ్ ఎక్కువ గ్రూప్తో సెల్ఫీలు తీసుకున్నా లేదంటే లాంగ్ ఏదన్నా పెద్ద బిల్డింగ్స్ మీరు ఫొటోస్ తీయాలన్నా ఇది మీకు బాగానే యూజ్ అవుతుంది. డేలో మీరు చాలా తక్కువ టైంలో దీన్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జనరల్గా రియల్ లైఫ్లో మీరు మెయిన్ కెమెరానే ఎక్కువగా వాడతారు కాబట్టి. ఇక దీంట్లో ఇంకొక 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, నాలుగోది మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. సో మీకు డెప్త్ కెమెరా అనేది జనరల్గా మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం కోసం యూజ్ చేస్తుంటారు. అంటే జనరల్గా మీరు పోర్ట్రేట్ షాట్ తీసుకున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆబ్జెక్ట్ని అది హోల్డ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంటే మెయిన్ కెమెరా ఓన్లీ మిమ్మల్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో మీరు 2 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. కానీ ఈ ఫోన్ విషయానికి వెళ్తే మాత్రం మీకు బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కెమెరాస్ మీరు హోల్డ్ చేసి ఇలా క్లోజ్ చేసి మీరు ఫోటో తీస్తున్నప్పుడు కూడా మీకు మెయిన్ కెమెరా బ్యాక్గ్రౌండ్ని బ్లర్ అయితే చేస్తుంది. సో అలాంటప్పుడు మీకు సపరేట్గా ఈ 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి యూజ్ ఏంటనేది నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను 2 ఫొటోస్ తీస్తాను మీకు మెయిన్ కెమెరా యూజ్ చేసి. ఫస్ట్ నేను నార్మల్గా చేయిని క్లోజ్ చేయకుండా తీస్తున్నాను, ఒక బాటిల్ని ఫోటో తీస్తున్నాను, పోర్ట్రేట్ ఎఫెక్ట్ తీస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు రెండోది నేను ఈ కెమెరాలు 2 కూడా నేను క్లోజ్ చేస్తున్నాను ఫింగర్తో. ఇక్కడ చూడండి ఓన్లీ మీకు 2 కెమెరాస్ మాత్రమే విజిబుల్గా ఉన్నాయి. సో మళ్ళీ నేను ఇంకో ఫోటో తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద 2 చూడండి, మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. అంటే మీకు మెయిన్ కెమెరా ఏదైతే ఉంటుందో అది మీకు సాఫ్ట్వేర్ పరంగా ఆల్రెడీ మీకు బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ 5 మెగాపిక్సెల్ కెమెరా అని అనుకోవచ్చు అనమాట. జనరల్గా నన్ను అడిగితే మీకు జనరల్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరాస్ అని ఉంటాయి, TOF కెమెరాస్ అని ఉంటాయి. సో వాటి వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ని ప్రాపర్గా బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జనరల్గా 10 నుంచి 12,000 15,000 రూపాయల బడ్జెట్లో మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని చదువుకుంటున్నప్పుడు అవి 2 పెద్దగా వేస్ట్
ఉపయోగం ఉండదని చెప్పి మనం ప్రతి వీడియోలో కూడా అనుకుంటూనే ఉంటాం కదా. కానీ అది 10 నుంచి 12-15 వేల రూపాయల బడ్జెట్లో బాగానే ఉంటుంది. కానీ ఇది 28,000 రూపాయల స్మార్ట్ ఫోను. సో దీంట్లో కూడా ఇలా ఒక యూజ్లెస్ కెమెరాని యూజ్ చేయడం అనేది నాకైతే అంత బెటర్ అని అనిపించట్లేదు. అలాగే దీంట్లో ఇంకొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. దీని పెర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. అదేదో ఆ 5 మెగాపిక్సెల్ని మ్యాక్రో చేసి ఆ 2 మెగాపిక్సెల్ని డెప్త్ చేసినా మనకి మేజర్గా 3 కెమెరాలు ఉన్నాయిలే అనుకునేవాళ్ళం. లేదంటే ఒక టెలిఫోటో లెన్స్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 2x ఆప్టికల్ జూమ్ ఇచ్చినా బాగుంటుందని నేనైతే అనుకున్నాను. సో దీని గురించి మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్స్లో రండి. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరాస్లో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ కెమెరానే, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. వైడ్ యాంగిల్ రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మీకు గ్రూప్ సెల్ఫీస్ తీసుకున్నప్పుడు ఇది బాగానే యూజ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వీడియో రికార్డింగ్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మీకు ఆ కెమెరా కంపారిజన్ వీడియోలో కూడా ఫుల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇది కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్. అల్టిమేట్గా నాకు మెయిన్ కెమెరా ఏదైతే ఉందో MX586 సెన్సార్, సో దాని పెర్ఫార్మెన్స్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. మేబీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్గా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా గూగుల్ కెమెరా అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో కూడా ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో లైక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక దీంట్లో ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ అన్లాక్ విషయంలో మాత్రం నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. జనరల్గా OnePlus మొబైల్స్లో మనకి చాలా బెస్ట్ క్వాలిటీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీకు దీంట్లో ఏదైతే ఫేస్ అన్లాక్ ఉందో ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఈజీగా వెంటనే ఓపెన్ అవుతుంది మీకు. సో చూసారు కదా, వెంటనే ఓపెన్ అయిపోతుంది. మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇవి నేను దీంట్లో అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్. అలాగే దీంట్లో మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే అవైలబుల్గా ఉండదు. అలాగే దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే మీకు అవైలబుల్గా లేదు. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవి దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్. సో అల్టిమేట్గా ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే కొంచెం చేతిలో ప్రీమియం లుక్ అయితే ఉండాలనుకుంటారో, అలాగే ఎవరైతే తక్కువ బడ్జెట్లో OnePlus ఆక్సిజన్ వాయిస్ని కావాలనుకుంటారో. అఫ్ కోర్స్ ఆక్సిజన్ వాయిస్ చాలా బాగుంటుంది, అలాగే చాలా ప్రీమియం కూడా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. సో అందుకని వాళ్ళకి మాత్రం కొంచెం ప్రొఫెషనల్ లుక్, ప్రొఫెషనల్ యూసేజ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళకి కొంచెం బాగుంటుంది. కానీ ఎవరైతే హెవీ గేమర్స్, అలాగే బాగా ఇంకా కెమెరాలు ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది అంత పెద్దగా సూట్ అయితే అవుతుంది. బ్యాటరీ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి విషయాల్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus NORDకి సంబంధించిన నా ఫుల్ రివ్యూ. సో ఇది ఇవాటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.